నమస్కారం గుంటూరు కారం. హై గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సైకిల్ బ్లాగ్ 69. లోడ్ షేర్ ఫుల్ డీటెయిల్స్ పార్ట్ 3కి స్వాగతం. పార్ట్ 1 పార్ట్ 2కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఇది పార్ట్ 3. వీడేదో కళాఖండం తీసినట్టు 3 పార్ట్స్ పెట్టారు అని అనుకుంటారు మీరు చాలామంది. కానీ ఏం చేద్దాం, అది ఫుల్ డీటెయిల్స్ ఇద్దాం అనుకుని నేను కెమెరా తీసుకుని వచ్చా. ఆ రోజు మంచిగా మనకు అన్నీ అంటే ఒకటే వీడియోలో ఫుల్గా అన్నీ జాయినింగ్ గురించి, పేఅవుట్ గురించి అన్నీ వచ్చేసినాయి అనమాట. సో ఒకటే పెడితే నేను 1 అవర్ పైన అవుతుంది. అది నేను పెడితే చూడరు, మీకు అర్థం కాదని ఇట్లా 3 పార్ట్స్ పెట్టా. అండ్ అయినా 2 పార్ట్స్లోనే మీకు చాలా డీటెయిల్స్ వచ్చేసినాయి. అండ్ ఇందులో ఏంటంటే గ్రూప్ గురించి చెప్తున్నా, అండ్ ఇంకోటి పేమెంట్ ప్రూఫ్ అండ్ చిన్న డీటెయిల్స్ గురించి చెప్తున్నా, కొంచెం కేర్ఫుల్గా ఎలా ఉండాలి అని. సో గ్రూప్ అంటారా, నేను ఇప్పుడు డైరెక్ట్ అయితే లింక్ పెట్టాను, ఎందుకంటే ఇలా కాదు, ఇన్స్టాలో నేను స్టోరీలో గ్రూప్ లింక్ పెడతాను వాట్సాప్ది, అందులో జాయిన్ అయిపోండి. దాని నుంచి మీకు నాకు ఏమైనా అప్డేట్ రాగానే నా గ్రూప్లో పెట్టేస్తా. మీ దగ్గరలో ఉన్న స్టోర్ వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవుతామని చెప్తే వాళ్ళు డైరెక్ట్ జాయిన్ చేయించేసుకుంటారు మిమ్మల్ని. సో ఇంకేముంది, అంతే. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకే గైస్. మనకి ఎటకేళ్ళకు 4th రైడ్ పడింది, 4th ఆర్డర్. ఇదే కిరాణా షాప్ నుంచే పడింది, నార్త్ లాలాగూడకి. సో ఐటమ్స్ పికప్ చేసేసుకొని వెళ్ళిపోదాం. మనం తీసుకెళ్ళాల్సిన ఐటమ్స్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్, ఒకటేమో బార్, ఒకటేమో పౌడర్. ఇదే అనుకుంటా, ఇదే. ఓటీపీ వచ్చేసి 6995. కన్ఫర్మ్ పికప్. చలో, ఈ పెద్ద ఐటమ్స్ పెట్టుకోవడానికి తగిలేయడానికి వీలుండే కవర్లో ఇవ్వలేదు. సో ఇలా కూరేసుకుందాం. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ఫోన్ ఏమో ఇలా పెట్టేసుకుందాం. వాళ్ళే కూడా పెట్టినట్టున్నారు. చలో గైస్, మన బిజిల్ రైడ్లో ఛార్జింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. 14.5 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు, ఇంతే. అంటే టైం ఏమో 1:30 అవుతుంది. మనం 3 వరకు ఉండాలి కదా. సో మనకి ఇంటికి వెళ్ళడానికి ఒక 7 కిలోమీటర్స్ ఉన్నా చాలు. 7 కూడా కాదు, ఇంకా తక్కువ ఉన్నా సరిపోతుంది, ఎందుకంటే కొంచెం బ్యాకప్ ఉంటుంది కాబట్టి మనకి ప్లస్ ఉంటుంది అనమాట. చూపిదు ఇక్కడ 0 అయిపోయినా కూడా ఒక 5 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్ వెళ్తుంది. సో మనం ఈ ఆర్డర్ వచ్చేసరికి వాళ్ళ స్టోర్ దగ్గరికి వచ్చేసరికి ఉంటుంది 7 ఉంటుంది. సో మనం ఇంకొక ఆర్డర్ పడితే మనం ఇంకొక వేరే బార్లో బండి మీద చేద్దాం, ఎందుకంటే ఎలాగో ఆర్డర్స్ ఏం లేవు. కానీ నాకు తెలిసి ఆర్డర్ అయితే పడదు గైస్, ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్తున్నా. అంటే నేను వచ్చాక ఎవరైతే ఇప్పుడు ఆర్డర్ డెలివరీ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పడాలి ఆర్డర్లు. వాళ్ళకి పడిన తర్వాత నాకు పడుతుంది. సో అప్పటికి టైం 3 అయిపోతుంది, మన లాగిన్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది, మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఆర్డర్ పడద్దు అనుకుందాం, ఛార్జింగ్ లేదు కాబట్టి. ఛార్జింగ్ ఉంటే పర్లేదు, ఎప్పుడు పడ్డ ఆర్డర్ వెళ్ళి ఇచ్చేయచ్చు. సో చూద్దాం మనం ఇంటికి వెళ్ళే వరకు ఎంత ఛార్జింగ్ మిగులుతుందో. ఈ బ్యాక్ కెమెరా ఒకటి క్వాలిటీ రాదేం రాదు. సో ఫ్రంట్ కెమెరాతో ఒక సెల్ఫీ తీసేసి పెట్టేద్దాం. 50 రూపీస్ వచ్చాయి, అంటే ఇది 3 కిలోమీటర్స్ ఉంది కదా, అందుకే 50 వచ్చాయి. 3 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు లాంగ్ డిస్టెన్స్ వచ్చేవి. 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్, ఇంకా డిస్టెన్స్ బట్టి ఇన్ఫినిటీ. గైస్, ఎవరికైనా కన్ఫర్మ్గా చెయ్యాలి అంటేనే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, ఎందుకంటే ఇప్పటికీ నేను చాలా ఐడీస్ క్రియేట్ చేయించా, అందులో చాలామంది మానేశారు. ఇప్పుడు వాళ్ళ ఐడీలు కూడా బ్లాక్ అయిపోయినాయి. వాళ్ళు చెయ్యకపోయినా అది వేరే, ఐడీలు బ్లాక్ అయిపోయినాయి. అంటే వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఇంకా పిన్ కోడ్లో చేయలేరు. కొంతమంది జాయిన్ అయ్యారు, చేస్తున్నారు రెగ్యులర్గా, ఓకే. కొంతమంది చేయకుండా మానేసి, ఒకరోజు మానేసి, ఒక వీక్ మొత్తం మానేసి అట్లా ఉండడం వల్ల వాళ్ళ ఐడీస్ పోయినాయి, అన్నీ పోయినాయి. నేను ఇప్పటి వరకు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిన వాళ్ళందరికీ రిప్లై ఇచ్చేసా. మ్యాక్సిమం రిప్లై ఉంటుంది నా దగ్గర నుంచి. ఈ మధ్య కొంచెం స్లోగా రిప్లై ఇస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో జాయినింగ్ లేదు.
సో వాళ్ళందరికీ ఒకేసారి చెప్తున్నా ఇట్లా జాయినింగ్ లేదని. ఇదివరకు మాత్రం ఎవరు జాయిన్ అవుతారంటే వాళ్ళకి మంచి రిప్లై ఇచ్చి జాయిన్ చేయించి చేసాం మొత్తం. సో ఇప్పుడు నేను ఇందాక కూడా వనస్థలిపురం అండ్ అత్తాపూర్లో ఉందంటే అప్పటికప్పుడు ఈ వీడియోలో చెప్తే అవ్వదని చెప్పి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టగానే మెసేజ్ చేశారు, జాయిన్ అయిపోయారు ఇప్పుడే. రేపటి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో అలా ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫాలో చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే నాకు మెసేజ్ చేయడానికైనా ఉంటుంది మీకు, లేదా నేను పెట్టిన స్టోరీస్ చూడడానికి. సో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా. సో ఫాలో చేసుకుని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది యూట్యూబ్ వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇది ఫిక్స్డ్ స్టోర్ కదా. ఫిక్స్డ్ స్టోర్ అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఇంతమంది కావాలి అని ఉంటుంది వాళ్ళకి కూడా స్టోర్కి. ఇప్పుడు నేను పంపించిన ఐడీస్ అన్నీ క్రియేట్ చేశారు, వాళ్ళు రాలేదు. అప్పుడు ఎలా ఉంటుంది, ఆ టీఎల్కి కూడా అరే ఇన్ని ఐడీలు పంపిస్తున్నాడు కానీ వాళ్ళు రావట్లేదు చేయట్లేదు అని ఉంటుంది. సో ఇదేమీ జొమాటో స్విగ్గీ లాగా కాదు కదా, ఎంత అంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు అని. ఫిక్స్డ్ స్టోర్ వాడు జీతం ఇస్తున్నాడు అంటే కంపల్సరీ ఇన్ని లిమిటెడ్ అకౌంట్సే క్రియేట్ చేసి ఇస్తాడు. సో అప్పుడు అట్లా క్రియేట్ అయినందుకైనా మనం చేయాలి కొంచెం కంపల్సరీ. మానేస్తే చూసారు కదా, ఫస్ట్లో మానేసిన వాళ్ళకి ఉండేది 2-3 వీక్స్. నేను ఫస్ట్ మా ఫ్రెండ్ ఒకటి ఐడి క్రియేట్ చేసా, వాడు రాకపోతే 2-3 వీక్స్ వరకు వాడిది రోస్టర్ వచ్చేది, వీక్ ఆఫ్ ది అంతా వచ్చేది. తర్వాత ఏమైంది, ఎవరైతే ఒక వీక్ రాలేదో వాళ్ళందరి ఐడీలు బ్లాక్ అయిపోయినాయి అందరి. ఇప్పుడు అన్బ్లాక్ అవ్వాలంటే అవ్వదు, ఎందుకు వేస్ట్. ఇప్పుడు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళ వల్ల వేరే వాళ్ళ ఐడి క్రియేట్ అయ్యేది కదా వాళ్ళ బదులు. సో కొంచెం జాగ్రత్తగా ఎవరైతే చేస్తారో వాళ్ళు చూడండి. మ్యాక్సిమం చెప్తా నేను. అప్డేట్ ఏమైనా వస్తే కంపల్సరీ ఇన్ఫామ్ చేస్తా. కొత్త స్టోర్స్ మ్యాక్సిమం ఇన్స్టాలోనే గైస్ స్టోరీ పెట్టేస్తా, చూస్తూ ఉండండి. ఓకే, స్టోర్ దగ్గరికి వచ్చేసాం. అవును, ఛార్జింగ్ ఎంత ఉంది చూద్దాం. ఇప్పుడు మనకైతే ఆర్డర్ పడద్దు, పడినా వేరే బండే. 6.5 ఉంది. సో మన ఇంటికి వెళ్ళడానికి అయితే సరిపోతుంది. 150 అవుతుంది కాబట్టి ఇంకా 3 వరకు నాకు తెలిసి ఆర్డర్ పడవు. వీళ్ళందరూ ఉన్నారు కదా వెయిటింగ్, వీళ్ళకి పడ్డాక ఇప్పుడు నాకు పడతాయి. గైస్, ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మీ అందరికీ పేఅవుట్ చూపిస్తాను చూడండి. వీక్లీ పేఅవుట్ 4 వీక్స్ నేను కంటిన్యూగా ఎంజీ ఎర్న్ చేశా. సో చూసేద్దాం. ఇదేమో నేను ఫస్ట్ డే 990 రూపీస్ ఒకటే రోజు చేశాను అనమాట. ఆ వీక్ది సండే రోజు. నెక్స్ట్ వీక్లో 21st to 27th ఏప్రిల్ 6080 రూపీస్. అంటే మనకు వచ్చే మాత్రం 5940. అంటే 6000లో డేకి 10 రూపీస్ లాగా టీడీఎస్ కట్ చేస్తాడు. అమౌంట్ అంతా చూపిస్తాడు కానీ అంతేం రావు. సో చూడండి, నేను ఎర్న్ చేసిందేమో 4773 రూపీస్ .98 సో మనకు 6000 వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేద్దాం. 28 ఏప్రిల్ to 4th మే ఎర్న్ చేసిందేమో 3785.89 మనకు వచ్చింది. వీక్లీ ఎంజీగా ఎర్న్ చేసాం కాబట్టి టైం కొండి 6000 వచ్చినాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇందులో ఎర్న్ చేసింది వచ్చేసి 3565.61 కానీ మనకు వచ్చిన శాలరీ వచ్చేసి 6000. ఇది లాస్ట్ వీక్ అనమాట. లాస్ట్ వీక్లో ఎగ్జాక్ట్గా 3060 ఎర్న్ చేసాం, మనకు 6000 వచ్చాయి ఎంజీ లాగా. ఇప్పుడు ఈ వీక్లో నేను ఇప్పటి వరకు 1000 ఎర్న్ చేసా. ఇదేమో డే 4, ఈరోజు ఫ్రైడే కదా, అండ్ 2 days ఉంది ఇంకా, సాటర్డే సండే. ఇప్పుడు 2 అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఆర్డర్ ఏమి వేయడు, ఎందుకంటే అక్కడ చాలామంది వెయిటింగ్ ఉన్నారు నా వెనకాల. సో వాళ్ళకి పడాలి, తర్వాత నాకు పడాలి. అండ్ మీకు ఇంకోటి చూపిస్తా చూడండి, అంటే ఆర్డర్ కౌంట్స్ చూపిస్తా, ఎన్ని ఆర్డర్స్ అని. ఇదిగోండి, ఫస్ట్ వీక్ వచ్చేసి 71 ఆర్డర్స్, అంటే రోజు 14-13 అలా ఆర్డర్స్ పడేవి బ్యాక్ టు బ్యాక్. నెక్స్ట్ వీక్ వచ్చేసి 60 తగ్గిపోయింది ఆర్డర్స్. ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసి 53 తర్వాత లాస్ట్ వీక్ వచ్చేసి 45. ఈ వీక్ వచ్చేసి 17. ఇది 4 daysకి. నాకు తెలిసి కన్ఫామ్గా ఆర్డర్ వేయడు, ఎందుకంటే మనకు అప్పటికే టైం అయిపోతుంది. సో 17 ఆర్డర్స్ ఈరోజుతో క్లోజ్. రేపు సాటర్డే అండ్ సండే మిగిలి ఉన్నాయి ఇంకా.
సో సాటర్డే అండ్ సండే మహా అయితే వేసి ఒక 10 వేసాడు అనుకోండి. ఇప్పుడు ఉన్నాయి 17, సో 37. లాస్ట్ వీక్ 45, సో ఈ వీక్ 37. అది కూడా 10 పడతాయి, అంటే నేను హయ్యెస్ట్ చెప్తున్నా, లేకపోతే అది కూడా అవ్వవు. నాకు తెలిసి నేను అనుకుంటున్నది ఏదంటే మ్యాక్సిమం 25 అవుతాయేమో సండే వరకు. సో ఈ వీక్ మొత్తం 25 ఆర్డర్స్ అంతే. 25 ఆర్డర్స్కి 6000. సో చూసుకోండి మీరే. ప్రూఫ్ ఇదే, మనకి పేమెంట్ వచ్చింది మొత్తం. ఓకే ఓకే గైస్, ఆర్డర్స్ వస్తుందేమో చూద్దాం. మనం ఇంకా 420 minutes ఉన్నాం ఆన్లైన్. 480 ఉండాలి, కానీ కంపల్సరీ మాత్రం 460 ఉంటే చాలు ఒకవేళ లేట్ అయితే. సో చూద్దాం, 3 అయినాయి, ఇంకోటి అవుతుందేమో. గైస్ పిన్ కోడ్లో నేను ఆర్డర్ పెట్టా సోప్స్. ఇప్పుడు ఆ సోప్స్ ఎవరికి పడతాయో చూద్దాం. నీకు పడుతుందా, నీకు పడుతుందా, నీకు పడదు, పక్కకు జరుగు, అన్నకు పడుతుందా, లేకపోతే నాకు పడుతుందా? నాకైతే పడదు, ఎందుకంటే నాకన్నా ముందు వీళ్ళు ఉన్నారు. పడదా? ఆర్డర్ పెట్టినావా అని అడిగా. పెట్టినా, ఇగో పేమెంట్ ప్రూఫ్. గైస్ మన ఆర్డర్ ఈ అన్నకు పడింది. జస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి బండి మీద వెళ్తున్నాడు, నాకే ఇచ్చేస్తాడు. అవి నేను నా బండిలో పెట్టేసుకుంటా. గైస్ వీళ్ళు చూడండి గైస్, రుబాబ్ చేస్తారు ఇంట్లో. ఈయన ఆర్డర్ ఇంట్లో ఇవ్వకుండా ఓటీపీ చెప్పమంటుండు. రాలేదు ఓటీపీ. గైస్ ఈ డెలివరీ బాయ్స్ మంచోళ్ళు కాదు, చూడండి నా చిప్స్ తినేస్తున్నారు. సబ్బులు కూడా, సబ్బులు పాడేశారు అంతే. అది లాంగ్ ఇక్కడ పెట్టలే, నేను మల్లాపూర్ పెట్టినా. సో నీకు ఇచ్చిండు, సబ్బులు ఇచ్చేసారు. గైస్ చిప్స్ తింటారా? ఒకటి తినండి. గైస్ చూడండి పిన్ కోడ్లో నేను ఆర్డర్ పెట్టుకుంది. ఒక లేస్, 3 సబ్బులు 200 అయింది. డిస్కౌంట్ 50 రూపీస్. సో 160కి వచ్చినాయి అనమాట ఈ 3 సబ్బులు. తమ డెలివరీ కూడా అయిపోయింది. రేటింగ్ ఇచ్చేద్దాం. డెలివరీ పార్ట్నర్కి 5 స్టార్ రేటింగ్ ఇద్దాం, స్టోర్కి 0 రేటింగ్ ఇద్దాం. డెలివరీ పార్ట్నర్ జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకు 80 రూపీస్ వచ్చాయి. అన్న ఎంత వచ్చినాయి అన్న ఐటమ్ ఆర్డర్కి? అన్న ఆర్డర్కి ఎంత వచ్చినాయి? 88 రూపీస్ వచ్చినాయి అట, జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు. వావ్ గైస్ అయిపోయింది మన పని, ఇంటికి వెళ్ళిపోతున్నాం. జస్ట్ 4 ఆర్డర్లు కొట్టాం. ఇంకా మనకి 6.5 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. మేము ఇప్పుడు బండి మీద 2 ఉన్నాం. సో ఇది ఇంకా దిగిపోతూనే ఉంటుంది, కానీ మన ఇల్లు దగ్గరేమో అక్కల ఇల్లు కాబట్టి మనకి ఇంకా బ్యాకప్ కొంచెం ఉంటుంది. ఎలా అయితే పెట్రోల్ బండికి చోక్ ఇస్తామో అలా చోక్ ఇవ్వకుండానే ఒక 5 కిలోమీటర్స్ అలా తిరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గర వరకు వస్తుంది. ఒకవేళ మధ్యలో ఆగిపోతే మన సాంబా ఉన్నాడు నూకడానికి. నూకుతావు కదా బ్రో, నూకాలంతే. చలో గైస్ మన షిఫ్ట్ టైం ఎలాగో అయిపోయింది, లాగౌట్ కొట్టేద్దాం. మళ్ళీ లాస్ట్ మినిట్లో ఆర్డర్ పెడితే ఇబ్బంది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఒక అరగంట అవుతుంది. సో లాగౌట్ కొట్టేసా, అయిపోయింది. ఈరోజైతే నేను 4 ఆర్డర్లు కొట్టా. 4 ఆర్డర్లు 3 ట్రిప్స్, అంటే ఒక ఆర్డర్కి అయితే మల్టీ ఉండేది కదా, సో అది ఆర్డర్స్ 2 ఆర్డర్స్లా చూపిస్తుంది. ఒకటి మిస్ అయిపోయింది ఆర్డర్, నేను కాల్లో ఉండే అనమాట. కాల్లో ఉన్నప్పుడు అది నేను వేరే వాళ్ళు ఎవరో అనుకున్నా, అది మిస్ అయిపోయింది. సో వీక్లీ ఒక ఆర్డర్ మిస్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏముండదు. అసలు ఈ వీక్ అయితే అస్సలు ఆర్డర్సే లేవు గైస్. నేను చెప్పా కదా ఆర్డర్ పడదు ఇంకా అని. అక్కడ 2 o'clockకి మీకు ఎప్పుడైతే వీక్లీ ఎర్నింగ్స్ చూపించినప్పుడు చెప్పే కదా పడదని. చూడండి 3 ట్రిప్సా, అంటే 4 ఆర్డర్స్. నిన్న 4 ఆర్డర్స్, మొన్న 4 ఆర్డర్స్, అంతకుముందు 5 ఆర్డర్స్, అంతకుముందు వీక్ ఆఫ్. సో చాలా 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 డల్ అయిపోయింది, ఎందుకంటే ఆఫర్స్ లేవు. ఆఫర్స్ ఉంటే కస్టమర్ ఆర్డర్ పెట్టుకుంటారు, లేకపోతే లేదు.
అంతే అంతే గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైనా ఈ లోడ్ షేర్లో డెలివరీ జాబ్ కావాలంటే ఇన్స్టాలో ఫాలో చేసి పెట్టేసుకోండి గైస్. ఎందుకంటే స్టోరీ పెడతా, నేను స్టోరీ పెట్టగానే ఎవరైతే రిప్లై ఇస్తారో అక్కడ ఉన్న నియర్ బై వాళ్ళతో కాల్ మాట్లాడి వాళ్ళు చేస్తారు అనగానే నేను పెట్టిచ్చేస్తాను అక్కడ. సో బీ అప్డేటెడ్. ఎందుకంటే చాలా తక్కువ స్టోర్స్ ఉన్నాయి గైస్. ఇవి పిన్ కోడ్వి హైదరాబాద్లో మనం వేల మీద లెక్కేయచ్చు, ఒక 10 or 20 అంతే. సో ఎన్ని స్టోర్స్ వచ్చే ఛాన్స్ ఉందో మీరే ఊహించుకోండి. ఏరియాకి ఒకటి, ఒక 3-4-6 కిలోమీటర్ రేడియస్కి ఒకటి చూసుకున్నా మినిమం ఒక 50 స్టోర్స్ అన్నా రావాలి హైదరాబాద్లో. సో చూడండి అన్ని స్టోర్స్ వచ్చినాయంటే ఎంతమందికి డెలివరీ జాబ్స్ దొరుకుతాయో. అండ్ ఇంకోటి ఈ లోడ్ షేర్లో ఇట్లా ఇన్ఫర్మేషన్ వీటి గురించి వీడియోస్ చేసేది ఎవ్వరు లేరు మన యూట్యూబ్ కమ్యూనిటీలో. ఓన్లీ నేను మాత్రమే ఉన్నా. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కంపల్సరీగా ఇన్స్టాలో ఫాలో చేసి పెట్టుకోండి, ఇన్స్టా యూట్యూబ్లో. ఒకవేళ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయంటే నేను యూట్యూబ్లో పెడతాను, లేదు అంటే మనకు ఆల్మోస్ట్ ఇన్స్టాలో పెట్టేస్తా గైస్. ఎందుకంటే ఇన్స్టాలో మన చాలామంది లోడ్ షేర్ గురించే నన్ను ఫాలో చేస్తున్నారు కాబట్టి నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టేస్తా. మీరు చూసి అప్డేటెడ్గా ఉంటే మీకు డెలివరీ జాబ్ ఈజీగా దొరికేస్తుంది. సో కొత్త స్టోర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు అల్వాల్లో, ఇందాక వనస్థలిపురం, అత్తాపూర్లో కూడా ఇద్దరిని పెట్టించేసా. సో ఇప్పుడు అల్వాల్ అలా ఒక ఏరియాలో అండ్ ఆల్రెడీ ఉన్న ఏరియాస్లో కూడా ఆర్డర్స్ పెరిగితే వేకెన్సీస్ పెరుగుతాయి. సో బీ నోటెడ్, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ స్టోర్ ఓపెన్ అవుతుందో తెలియదు మనకి. సో జాయిన్ అయిపోవడానికి రెడీగా ఉండండి గైస్. ఓకే గైస్, బాయ్. ఇప్పటికే సౌదీ చాలా ఎక్కువ అయిపోయింది. ఉంటా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసుకోండి. అలాగే ఎవరైనా డెలివరీ జాబ్ కావాలి అని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంటే. ఓకే గైస్, బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, శుభరాత్రి.